జగన్ హయాంలో 46.8 పెరిగిన క్రైమ్ రేట్. ఏపీ హోంశాఖ రివ్యూలో విస్తుపోయే అంశాలు. ఇవాళ విచారణకు రావాల్సిందే. జోగి రమేష్ కు మరోసారి నోటీసులు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్న పోలీసులు. ఢిల్లీలో నారా లోకేష్ ఎన్డీఏ నేతలతో భేటీలు. తెలంగాణ సచివాలయానికి సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్పై సమీక్ష. తెలంగాణలో కాకరేపుతున్న రైతు రుణమాఫీ. ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలన్న కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ పై విచారణ వాయిదా. రేపటి వరకు కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు. ఇవాల్టి నుండి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు. 15 రోజుల పాటు రోజుకు 2 చెప్పున విచారణ. వైసీపీ పాలనలో ఒక్క బ్యారేజ్ పూర్తి కాలేదు. మంత్రి ఆనం ఆరోపణ. ఈవీఎంలపై వైసీపీ ఆరోపణ సరికాదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. బీసీల్లో వర్గీకరణ ఉన్నట్టే ఎస్సీల్లోనూ ఉండాల్సిందే. మా ఉద్యమంలో న్యాయం ఉందన్న మందకృష్ణ. తెలంగాణలో విష జ్వరాలు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న హరీష్ రావు. శ్రీశైలంలో విరిగిపడిన కొండ చర్యలు. భారీ వర్షంతో భక్తులకు ఇక్కట్లు. తెలంగాణలో ఖైదీలతో కిటకిటలాడుతున్న జైళ్లు. పెరుగుతున్న మాదక ద్రవ్యాల కేసు నిందితులు. మైనర్లపై లైంగిక దాడితో అట్టుడికిన బద్లాపూర్. 300 మందిపై ఎఫ్ఐఆర్. 72 మంది అప్రమత్తంగా మదుపర్లు. ఫ్లాట్ గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి. అప్రమత్తంగా ఉన్నామన్న భారత్.